హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ సౌజన్య. నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం మన సాంప్రదాయాల్లో విరివిగా స్వస్తిక్ను వినియోగించడానికి గల ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాం. మొదటగా స్వస్తిక్ను మనం ఏ పూజ మొదలుపెట్టినా స్వస్తిక్ను వేసి పూజను ప్రారంభిస్తాము. అదేవిధంగా స్వస్తిక్ అనేది సు మరియు అస్థి అనే రెండు పదాల కలయికగా పరిగణిస్తారు. సు అంటే శుభమును, అస్థి అంటే కలుగజేసేది అని అర్థం. మొత్తానికి స్వస్తిక్ అనినా శుభమును కలుగజేసేది అని అర్థం. అదేవిధంగా మనం ఏ పూజలోనైనా స్వస్తిక్ను వినియోగించకపోయినట్లయినా ఆ యొక్క పూజా ప్రభావం ఎక్కువ రోజులు ఉండదు. అదేవిధంగా స్వస్తిక్ను ధరించాలి అనుకునేవారు వలయాకారంలో ఉన్నటువంటి స్వస్తిక్ను ధరించవలసి ఉంటుంది. మన ప్రధాన ద్వారంపై నీలం రంగు స్వస్తిక్ను ఉంచినట్లయినా ఆరోగ్య సమస్యలు తొలగుతాయని, అదేవిధంగా మన గుమ్మానికి ఇరువైపులా ఎరుపు రంగు స్వస్తిక్ను వేయటం వలన ఏమైనా వాస్తు దోషాలు ఉన్నట్లయినా తొలగిపోతాయని ఇంట్లోని పెద్దవారు చెబుతున్నారు. అంతేకాకుండా ఇంట్లో రాహుకాల దీపం, నిమ్మకాయ దీపాన్ని వెలిగించరాదు. సాయంకాలం తులసి కోట వద్ద ఈ యొక్క నిమ్మకాయ దీపాన్ని వెలిగించుకోవచ్చు. అదేవిధంగా మనం ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము. ఈ యొక్క ఉప్పును ఎవరికీ దానంగా ఇవ్వరాదు. అలా చేసినట్లయినా మన ఇంటి లక్ష్మిని వారికి దానం ఇచ్చినట్లు. మరియు గుమ్మంపై నిల్చోరాదు మరియు కూర్చోరాదు. ఎందుకు అనినా ద్వారాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావించి పూజలు అనేవి నిర్వహిస్తాము కావున. అంతేకాకుండా అఖండ దీపం అనేది కొండెక్కినట్లయినా దోషంగా పరిగణించకూడదు, మరలా వెలిగించుకోవచ్చు. అంతేకాకుండా మనం కుంకుమను ధరింప చేసుకునేటప్పుడు కుంకుమ అనేది చేజారి నేలపై పడినట్లయినా దోషంగా భావించరాదు. భూదేవికి కుంకుమను సమర్పిస్తున్నాము అని బొట్టు పెట్టి నమస్కరించుకోవాలి. ఈ విధంగా తామెల్లరూ పాటించాలని కోరుకుంటూ స్వస్తి.